వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎక్కడున్నామో చూసారా? యెస్, ఎగ్జిబిషన్‌లో ఉన్నాం. సో, వీకెండ్‌ని ఎలా ఎంజాయ్ చేయాలా అంటే, ఇంటికి దగ్గరలో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. మేమైతే ఎగ్జిబిషన్‌కొచ్చేసాం. సో, ఈరోజు మనం ఇక్కడ ఎంత ఫన్ చేసామో చూసేద్దామండి. ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ టికెట్ అయితే ₹30 చార్జ్ చేశారు. ఎంటర్ అవుతుంటేనే మనకి రకరకాల షాప్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్‌గా మేము ఏమేమి ఎలాగెలా ఎంజాయ్ చేసామన్నది ఒక్కసారి చూసేద్దాం. అడుగు పెట్టగానే మనకి రకరకాల లైట్స్, మన మైండ్ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? ఆబ్వియస్‌లీ ఫుడ్ స్టాల్స్, షాపింగ్, ఇంకా సమ్ గేమ్స్. సో, ఇక్కడైతే మనకి పిల్లలకి డిఫరెంట్ ఐటెమ్స్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే మనకి చిన్ననాటి జ్ఞాపకాలైతే డెఫినెట్‌గా గుర్తొస్తాయి కదా! సో, స్టార్టింగ్ అయితే మేము ఇలాగా బెలూన్ షూటింగ్‌తో స్టార్ట్ చేసేసాము. ఇక్కడ ఈ బెలూన్ షూటింగ్ చేస్తే మనలో ఉన్న హీరో అయితే బయటకొచ్చేస్తాడు. 6 బెలూన్స్ ఆహ్, కంప్లీట్ చేస్తే మనకొక టెడ్డీ బేర్ గెలుచుకోవచ్చనమాట. కానీ షాట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అలాగే రింగ్స్ కూడా ఆడేసాము. ఈ బాల్ గేమ్ అయితే నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండి. మీకు మీ ఎగ్జిబిషన్‌లో వెళ్ళినప్పుడు మీ ఫేవరెట్ గేమ్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో డెఫినెట్‌గా కామెంట్ చేయండి. సో, ఈ గేమ్స్‌లో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఏం గెలుచుకున్నదన్నది ఇంపార్టెంట్ కాదు. ఎంత ఫన్నొచ్చిందన్నది ఇంపార్టెంట్. ఇక్కడ స్మాల్ పెన్ హోల్డర్ అయితే వచ్చింది. సో, ఫైనల్‌గా హ్యాపీ అనిపిచ్చింది. ఏదో సమ్ స్మాల్ గిఫ్ట్ అంతే గదా! సో, ఇలా డిఫరెంట్ గేమ్స్ అన్నీ కూడా మేము ఎక్స్‌ప్లోర్ చేసేసాము. అండ్ ఫైనల్‌గా వచ్చేసాము రైడ్స్‌కి. ఇక్కడ చూసారు కదా! చిన్న రైడ్స్ ఉన్నాయి చిన్న పిల్లల కోసం. అలాగే డిఫరెంట్ అదర్ గేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ స్నాక్స్ కూడా అక్కడ అమ్ముతూ ఉన్నారు. సో, చిప్స్, స్నాక్స్ ఇవన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఎవరికి నచ్చింది వాళ్ళైతే తీసేసుకున్నారు. అండ్ మనకి జెయింట్ వీల్, కొలంబస్, ఇంకా బ్రేక్ డాన్స్, ఇంకా డిఫరెంట్ రైడ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఫైనల్‌గా ఇక్కడ చూసారా హాట్ మిర్చి బజ్జీ కూడా అవైలబుల్‌గా ఉంది. కానీ మేమైతే ఫస్ట్ రైడ్స్‌కే ప్రిఫర్ చేసాము. ఎందుకు అంటే తినక ముందే మనం రైడ్స్‌నైతే చేయాలి. తిన్న తర్వాత చేశారంటే మనకి అంతే ఇంకా. సో, కడుపులో తిప్పుతుంది. అందుకని చెప్పే ఫస్ట్ మనం రైడ్స్ చేసిన తర్వాతే ఫుడ్ కోర్ట్స్‌కన్నది వెళ్ళాలనమాట. ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఫైనల్‌గా మనం వచ్చేసాం జెయింట్ వీల్‌కి. సో, జెయింట్ వీల్ చూస్తుంటేనే అసలు ఫస్ట్ అయితే అసలైన భయం మొదలైంది. కిందున్నప్పుడు చాలా సరదాగా ఉంటుంది. కానీ పైకి వెళ్తున్న కొద్దీ గుండె దడేలు దడేలమంటుంది. బట్ ట్రస్ట్ మీ ఒక్కసారి టాప్‌కి వెళ్తే మాత్రం మొత్తం ఎగ్జిబిషన్ వ్యూ చూస్తే భయమంతా మాయమైపోతుంది. సో, డెఫినిట్‌గా ట్రై చేయాల్సింది జెయింట్ వీల్. సో, జెయింట్ వీల్‌కైతే అరౌండ్ ₹100 చార్జ్ చేశారు. ఆల్మోస్ట్ అన్ని రైడ్స్ కూడా అక్కడ ₹100 చార్జ్ చేస్తున్నారు ఏదైనా గానీ. ఫైనల్‌గా మేము జెయింట్ వీల్ కూడా ఎక్స్‌పీరియన్స్ చేసేసాము. అండ్ పిల్లలైతే ఇలాగా పొటాటో ట్విస్టర్స్ అయితే తీసుకున్నారు. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో, మీరు ఎగ్జిబిషన్‌కెళ్ళినప్పుడు మీ ఫేవరెట్ ఏంటిది? హాట్ మిర్చి బజ్జీయా? లేకపోతే జెయింట్ వీలా? లేకపోతే అదర్ గేమ్సా? ఏది మీకిష్టం అన్నది డెఫినిట్‌గా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. పిల్లలు పొటాటో ట్విస్టర్‌ని ఎంజాయ్ చేస్తే, నేను మా ఫ్రెండు హాట్ మిర్చి బజ్జీ వైపయితే వెళ్ళిపోయామనమాట. సో, ఫైనల్‌గా హాట్ మిర్చి బజ్జీ అయితే తీసుకున్నాం. చాలా బావుంది టేస్ట్ అయితే. సో, ఈ ఫుడ్ కూడా మేము ఎంజాయ్ చేసేసిన తర్వాత ఏదో చిన్న షాపింగ్ అయితే చేసేసుకున్నాం. అది కూడా నేను మీకు డెఫినిట్‌గా చూపిస్తాను. ఇక్కడ ఇది ఇంకో గేము. పెద్ద బాల్‌తో 3 చెంబులైతే పెట్టారనమాట. దాన్ని కొట్టినట్టయితే ఒకేసారి మనకొక స్మాల్ గిఫ్ట్ అయితే ఇస్తారు. సో, ఇలాంటి కొన్ని గేమ్స్ అయితే చూసేసుకొని, ఇప్పుడైతే చిన్న రైడ్స్ అయితే చేసాము. జెయింట్ వీల్, బ్రేక్ డాన్స్, కొలంబస్ ఎక్కినప్పుడు మాత్రం ఎంప్టీ స్టమక్‌తో ఉండడం బెస్ట్ థింగ్. అది మాత్రం ఒకసారి గుర్తుంచుకోండి. ఫైనల్‌గా
ఈ రైడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత షాపింగ్‌కైతే వచ్చేసాము. సో, ఏవో చిన్న చిన్న అవసరమైనయి అయితే షాపింగ్ తీసుకున్నాను. ఇవైతే అన్నీ రూ. 50 ఐటెమ్స్ చాలా చాలా బావున్నాయి. ఈ చూపిచ్చిన ఈ 3 ఐటెమ్స్ కూడా రూ. 50. ఈ పఫ్ ఒకటే రూ. 20కొచ్చిందనమాట. చాలా బెస్ట్ అనిపిచ్చింది. ఎగ్జిబిషన్‌లో దొరికేవన్నీ కూడా మనకి డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి. సో, నేనైతే కొన్ని ఫ్యాన్సీ ఐటెమ్స్ కూడా తీసుకున్నాను. సో, ఇదండి సంగతి. మా సందడి ముగించేసాం. సో, మీకన్నిటికంటే ఇష్టమైంది ఎగ్జిబిషన్‌లో ఏంటి అన్నది డెఫినిట్‌గా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినిట్‌గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే మరిన్ని సరదా వీడియోల కోసం మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.